హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మన వీడియోలో కొంచెం క్రియేషన్ అయితే చేద్దాం ఫోటోషాప్లోని. ఈ క్రియేషన్ నేను చేయబోయే క్రియేషన్ ఇప్పుడు వచ్చేసి 1230 సైజ్ అయితే చేస్తాను అనమాట. అది మీకు ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, అలాగే ఆల్బమ్ షీట్స్ కానివ్వండి, దేనికైనా సరే మీకు ఉపయోగపడుతుంది అనమాట. నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే కంపల్సరీ మీకు కొత్తగా ఎవరైనా స్టూడియో స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ, గిఫ్ట్ ఆర్టికల్ ఐటమ్స్ బిజినెస్ ఏదైనా సరే స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ కంపల్సరీ ఫోటో ఫ్రేమ్స్ డిజైనింగ్ చేయాలంటే కనుక ఈ విధమైన ట్యూటోరియల్ కంపల్సరీ అవసరం అనమాట. ఒకవేళ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను పూర్తిగా అయితే మీకు వివరంగా అయితే నేను చెప్తాను అనమాట. ఓకే, మరి మన వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక చూడండి, నా దగ్గర కొన్ని పిహెచ్డి ఫైల్స్ అయితే బ్యాకప్ అయితే ఉందండి. ఈ పిహెచ్డి ఫైల్స్ బ్యాకప్ నేను సేల్ కూడా చేస్తుంటాను అనమాట. మీకు కావాలనుకుంటే కనుక కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఇందులోంచి నేను కొంత బ్యాకప్ అయితే నేను ఇప్పుడు ఫోటోషాప్లోకి అయితే తీసుకుంటాను అనమాట. తీసుకొని ఈ బ్యాకప్ ఉపయోగించి నేనైతే ఇప్పుడు ఫోటోషాప్లో అయితే డిజైనింగ్ చేయబోతున్నాను అనమాట. అది ఒకసారి మీకు చూపిస్తాను ఏ విధంగానే. చూడండి, నేను ఇది ఒక డిజైన్ అయితే నేను తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ కోసం. అంటే నేను పాప ఫొటోస్ అయితే నేను నా స్టూడియోలో అయితే నేను తీసాను అనమాట. ఈ ఫొటోస్ని నేను డిజైన్ చేయడం కోసం అని చెప్పేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను తీసుకున్నాను. ఇది సైజ్ ఏంటని కూడా నాకు తెలియదు. నేనైతే ఒక సైజ్ అయితే తీసుకుంటాను అనమాట, ఒక న్యూ సైజు అనమాట. ఇది ఇంచెస్లో పెట్టుకుని నేను ఇంచెస్లో అయితే పెట్టుకోవాలి. ఇంచెస్లో పెట్టుకొని మనకు కావాల్సిన సైజ్ అయితే మనం ఇచ్చుకోవాలన్నమాట. విత్ 30, అలాగే హైట్ వచ్చేసి 12. రైల్యులేషన్ వచ్చి కంపల్సరీ 300 అయితే ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనం ఏ డిజైనింగ్ చేసినా కూడా రైల్యులేషన్ అయితే కంపల్సరీ 300లో ఉండాలి. లేదంటే కనుక ప్రింటింగ్ క్వాలిటీ అనేది పడిపోతుంది అనమాట, పిక్చర్స్ అనేవి. ఓకే, మరి మనం ఇది సైజ్ అయితే తీసుకుని క్రియేట్ మీద క్లిక్ చేశాను. నేను ఒక సైజ్ అయితే నాకు పర్టికులర్గా అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోంచి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే నేను తీసుకుని దాని మీద వేసుకుంటాను అనమాట నాకు కావాల్సినట్టు. అంటే వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళని రిమూవ్ చేసి నేను చాలా అంటే చాలా లేయర్స్ వస్తాయి ఇందులో. మనం ఈ లేయర్స్ అన్నీ కూడా పర్టికులర్గా ఒకటి ఒకటి చూసుకొని మనం తీసుకోవాలన్నమాట. ఇందులో ఇక్కడ చాలా ఉందండి పైనుంచి. మనం ఇదంతా కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఇలా మీరు డ్రాగ్ చేయడానికి అయితే కంపల్సరీ లేటెస్ట్ వెర్షన్ ఫోటోషాప్ అయితే కనుక షిఫ్ట్ పట్టుకుని డ్రాగ్ చేయాలన్నమాట. నార్మల్గా అయితే కనుక ఇలా చేయడానికి అది షిఫ్ట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, అది ఒకే సైజులో వచ్చేస్తుంటుంది మొత్తం. లేదు దాన్ని మనం ఇది చేయాలి అంటే కనుక కంపల్సరీ షిఫ్ట్ పట్టుకుని అయితే దాన్ని అయితే మెర్జ్ అయితే చేయాలన్నమాట. ఓకే, మరి బ్యాక్గ్రౌండ్ అయితే నేను తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. దీని మీద కొంచెం పార్టికల్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా అయితే తీసుకున్నాం. కలర్ లుకప్ పార్టికల్స్ అవన్నీ కూడా మనం అయితే దీంట్లోకి అయితే తీసుకుందాం అన్నమాట. ఓకే అండి, మనం ఎంతవరకు తీసుకున్న పార్టికల్స్ అయితే ఇక్కడతో ఆఫ్ చేద్దాం. ముందైతే పాప ఫోటోని అయితే డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఫోటో వచ్చేసి నేను ఒక ఫోటో అయితే కటింగ్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఫోటోని అయితే మనం కటింగ్ చేద్దాం. ఈ ఫోటో చూడండి ఒకసారి, నేను స్టూడియోలో తీసాను అనమాట, వైట్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ తోటి. మీరు ఎప్పుడైనా సరే ఫోటో ఫ్రేమ్స్కి ఫోటో తీసినప్పుడు కానీ, స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ మార్చినా కానీ, ఫొటోస్ తీసినప్పుడు కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ అయితే ప్లెయిన్ కలర్ అయితే యూజ్ చేయాలన్నమాట. నేను దీన్ని నాది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి సబ్జెక్ట్ సెలెక్షన్ చేసి దీన్ని అయితే సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి కింద ఏమన్నా ఎక్స్ట్రా సెలెక్టింగ్ అయిందా లేదని కంపల్సరీ మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి కుర్చీ అనేది సెలెక్టింగ్ అయితే అయిపోయింది. ఇది ఏం చేస్తున్నానంటే చూడండి, పిక్ సెలెక్షన్ టూల్ అయితే నేను తీసుకొని దీన్ని కొంచెం పెద్ద చేసుకుంటున్నాను. పెద్ద చేసుకుని దీన్ని ఆల్ట్ పట్టుకుని మైనస్ చేస్తాను నేను. ఆల్ట్ పట్టుకుంటే మనకి ఇది మైనస్ అయితే అయిపోద్ది అనమాట. చూడండి కుర్చీ అనేది డీసెలెక్షన్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఎక్కడన్నా అన్సెలెక్టెడ్ అయినాయా లేకపోతే ఎక్స్ట్రా సెలెక్షన్ అయినాయా అనేది మనకు పర్టికులర్గా అయితే బాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం
దీనికి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఏరియా వరకు మనకి ఫెదర్ అయితే ఇవ్వాలండి. సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ అండ్ మాస్క్ అని ఇప్పుడు ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీకు ఫెదర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చూడండి 1.9 అయితే నేను ఫెదర్ అయితే ఇచ్చాను ఈ ఫోటోకి. ఫెదర్ ఇచ్చిన తర్వాత దీన్ని కాపీ చేస్తాను. కంట్రోల్ జే ప్రెస్ చేసి నేనైతే కాపీ చేశాను అనమాట. కాపీ చేసిన తర్వాత కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ని మళ్ళీ సెలెక్ట్ చేసి నేను పెన్ టూల్ తీసుకుని ఈ హెయిర్ వరకు ఇలా కటింగ్ వేసుకుంటాను. ఎందుకంటే నాకు లూజ్ హెయిర్ అనేది పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి నేను ఇక్కడ లూజ్ హెయిర్ అంతా కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుని కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసి కంట్రోల్ జే కాపీ చేశాను లూజ్ హెయిర్ వరకు. చూడొచ్చు ఒకసారి మీరు. నేను ఈ పార్ట్ ఒకటి అలాగే ఈ పార్ట్ ఒకటి కటింగ్ అయితే వేయడం జరిగింది. ఈ రెండు లేయర్ని పైన రెండు లేయర్ని కటింగ్ వేసిన రెండు లేయర్ని లింక్ చేసేసి నేను సెలక్షన్ టూల్తో ఇప్పుడు మనం డిజైనింగ్ చేసిన ఈ లేయర్లోకి అయితే మనం తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇలా చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం రెండు లేయర్లు అయితే లింక్ చేసి ఇందులోకి తీసుకొచ్చాం కదా, ఈ కింద ఉన్న లేయర్ని సెలెక్టింగ్ చేసుకుని కంట్రోల్ ఎల్ ప్రెస్ చేయాలన్నమాట. కంట్రోల్ ఎల్ ప్రెస్ చేసి ఈ చివరిన ఉన్న పెన్ టూల్ అయితే తీసుకుని మనం ఇక్కడ వైట్ మీద ఇక్కడ మనం కింద లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ లేయర్ ప్యానల్లో ఇక్కడ కింద లేయర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వైట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఈ పెన్ టూల్ తోటి ఇక్కడైతే సెలెక్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అదంతా కూడా పర్టికులర్ ప్యూర్ వైట్ అయితే రావడం జరుగుతుంది. అయితే అప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్లో చూసారా ఈ లేయర్ ఇక్కడ వచ్చేసి మనకి లేయర్ ప్యానల్ ఇక్కడ నార్మల్ అని ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే మల్టీప్లేలో పెడదాం. మల్టీప్లేలో పెట్టగానే ఒకసారి చూడండి మనకి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా అయితే రావడం జరిగిందనమాట. అయితే కొంచెం ఈ ఎడ్జెస్ కనిపిస్తున్నాయి, గమనించారా మీరు? ఒకసారి జూమ్ చేస్తాను. మనం తీసినా కూడా కొంచెం ఎడ్జెస్ అయితే కనబడతాయి అనమాట. ఈ ఎడ్జెస్ మనం ఏం చేయాలంటే కనుక ఒక బ్రష్ టూల్ అయితే తీసుకుని ఎరేజర్ టూల్ తీసుకుని మనం దీన్ని అయితే లైట్గా ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకుందాం. దూరంగా ఎరేజ్ చేసుకుంటే సరిపోద్దండి, మనకి మరీ దగ్గరగా అవసరం లేదు. దగ్గరగా ఉన్నదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే మిక్స్ అయిపోద్ది అనమాట. మనం దూరంగా ఉన్న పార్టికల్స్ని ఆ విధంగా ఎరేజ్ చేసుకున్నట్టయితే సరిపోద్ది. పైన ఉన్న లేయర్ ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేసుకుని కొంచెం అక్కడక్కడ వైట్ అయితే మనకి ఇందులో రావడం జరిగింది కదా, ఈ వైట్ అంతా కూడా ఏం చేద్దామంటే కొంచెం బాగా జూమ్ అయితే చేసుకుని మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయితే తీసుకుని ఇదంతా కూడా ఇలా క్లిక్ చేద్దాం. చూడండి ఒకసారి గమనించండి. ఇలా క్లిక్ చేయడం వల్ల ఈ వైట్ అంతా కూడా పోతుంది అనమాట. ఈ లూజ్ హెయిర్లో ఉన్న వైట్ అంతా కూడా ఈ విధంగా అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. మనం బాగా జూమ్ చేసి చేయాలండి, అప్పుడే మనకి డీటెయిల్స్ బాగా వస్తాయి అన్నమాట. ఎక్కడెక్కడ వైట్ కనిపిస్తుందో అదంతా కూడా మనం ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ రిమూవర్తో మనం ఈ విధంగా రిమూవ్ చేసుకున్నట్టయితే మనకి అవుట్పుట్ అనేది బాగుంటుంది, నీట్గా వస్తుంది. లూజ్ హెయిర్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. మనం ఏం చేసినా సరే ఆల్బమ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇంతేనండి. లూజ్ హెయిర్ అనేది ఈ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. మనకి పర్ఫెక్ట్గా డీటెయిల్స్ అనేవి లూజ్ హెయిర్ డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట. ఈ వైట్ కనిపించే చోటల్లా ఇలా ఎరేజర్ టూల్తో బాగా జూమ్ చేసి ఇలా క్లియర్ చేయడం వల్ల ఏంటంటే మనకి వైట్ అంతా పోతుంది అనమాట. చూడండి మనకి హెయిర్ డీటెయిల్స్ అనేవి చాలా అంటే చాలా నీట్గా అయితే రావడం జరిగిందండి. మనం ఒక ఫోటోని అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చాం. దీనికి ఇంకా కొంచెం పార్టికల్స్ అయితే తీసుకొచ్చి పెడదాం. కొంచెం న్యాచురల్ లుక్ అక్కడ వచ్చేటట్టు మనం చేద్దాం అనమాట. ఈ పార్టికల్ కూడా నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను. తీసుకుని ఈ పాప ఇమేజ్కి కింద దీన్ని అయితే తీసుకెళ్ళి దీన్ని అయితే కొంచెం పెద్ద చేద్దాం.
పెద్ద చేసి ఇది మనం కొంచెం బాగా కిందకైతే తీసుకెళ్దామండి. ఇక్కడ పాప మనకి ఇలా నుంచుని ఉంది కాబట్టి ఇక్కడ మనకి నుంచుని ఉండేటట్టు ఏదన్నా ఒక పార్టికల్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం మనం ఇంకొక పిఎస్డి ఫైల్ అయితే తీసుకుందాం అనమాట. ఇప్పుడు నేనైతే దీన్ని ఒక పిఎస్డి ఫైల్ అయితే నేను మళ్ళీ ఫోటోషాప్లోకి అయితే ఓపెన్ చేసుకున్నాను. దీని నుంచి ఈ స్టోన్ అయితే ఉంది కదా, ఇక్కడ ఈ స్టోన్ పార్టికల్స్ అయితే మనం తీసుకుందాం. దీన్ని ఇమేజ్ని ఫ్లిప్ కొడదామండి. ఫ్లిప్ చేసినట్టయితే మనకు కొంచెం నీట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ షాడో కూడా తీసుకొచ్చి మనం ఇక్కడైతే పెడదాం. ఈ స్టోన్ షాడో తీసుకొచ్చడం వల్ల ఏంటంటే కొంచెం స్టోన్ అయితే రియల్గా న్యాచురల్గా అయితే ఉంటుంది అనమాట. ఈ లైటింగ్ కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే స్టోన్ అనేది కొంచెం న్యాచురల్గా అయితే ఉంటుంది. మనం ఈ బ్యాకప్ను ఉపయోగించి ఈ విధంగా ఫ్రేమ్స్ అయితే మనం నీట్గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి కొంచెం ఈ పార్టికల్స్ కూడా తీసుకుందాం, కొంచెం న్యాచురల్గా ఉండేటట్టు. మనం న్యాచురల్ లుక్ తీసుకురావడం కోసం ఇవన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అయితే ఈ పాప ఫోటో కింద అయితే కింద కొత్త లేయర్ అయితే తీసుకుందాం. ఫోటోకి కింద లేయర్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి మనం షిఫ్ట్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసినట్టయితే ఒక కొత్త లేయర్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఈ లేయర్లో మనం బ్రష్ టూల్ తీసుకుని ఇక్కడ బ్రష్ టూల్లో బ్లాక్ అయితే పెట్టుకుని మనం కొంచెం షాడో అయితే యాడ్ చేద్దామండి. లైట్గా, ఎక్కువ అవసరం లేదు. మనం ఈ విధంగా షాడో అనేది యాడ్ చేసుకున్నట్టయితే సరిపోద్ది. పాప కాళ్ళు కనిపించట్లేదు కాబట్టి మనకి ఇబ్బంది అయితే లేదు. కాళ్ళు కనిపించినట్టయితే కనుక మనం అది వేరే రకంగా అయితే షాడో అనేది ఇవ్వాలన్నమాట. ఈ షాడోని కూడా కొంచెం మనం ఒపాసిటీ అయితే లైట్గా తగ్గిద్దాం. ఇంతవరకు ఓకేనండి. ఇది మనకి ఇక్కడ ఇది ఇలా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే బయటకు వచ్చిన దాన్ని ఈ కలర్ లుకప్ని మనం కొంచెం ఎరేజ్ చేసేద్దాం ఎరేజర్ టూల్తో. ఇప్పుడు ఓకే, కొంచెం బాగానే ఉంది చూడడానికి. అయితే నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చేయాలి కాబట్టి మనం దానికోసం కూడా ఇందులోంచి కొన్ని పార్టికల్స్ అయితే మళ్ళీ మనం తీసుకుందాం. దీన్ని కొంచెం పెద్ద చేసుకుందామండి. పెద్ద చేసుకుని ఈ పార్టికల్ అయితే కొంచెం పైకి తీసుకొచ్చేద్దాం, పాప ఫోటో పైకి. ఓకే, ఇలా బాగుంది. దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఉంచుదాంలేండి, ఏమైనా పార్టికల్స్ కావచ్చు తీసుకోవడానికి బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇందులోంచి చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా మనం ఈ ఫోటోలోకి అయితే తీసుకొచ్చి ఈ విధంగా అయితే యాడ్ చేసుకుందాం అండి, కొంచెం డిఫరెంట్ న్యాచురల్ లుక్ రావడానికి. ఓకే, బాగుంది. అలాగే ఈ గ్రీనిష్ కూడా మనం తీసుకుందాం అండి. ఈ గ్రీనిష్ కూడా తీసుకుని దీన్ని కూడా కొంచెం పెద్దదైతే చేద్దాం. ఇప్పుడు పాపది రెండో ఫోటో అయితే మనం తీసుకుందాం అండి. రెండో ఫోటోలో ఆల్రెడీ ఒక గౌన్తో ఉన్న ఫోటో మనం ఎడిట్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వేరే ఫోటో అయితే తీసుకుందాం. ఈ ఫోటోని ఏం చేద్దామంటే ఇది కూడా మనం సబ్జెక్ట్ అయితే సెలెక్షన్ అయితే చేసుకుని
సబ్జెక్ట్ సెలక్షన్ అయితే మనం చేసామండి. చేసిన తర్వాత ఇక్కడ షూ దగ్గర కొంచెం ఎక్స్ట్రా రావడం అయితే జరిగింది. దీన్ని అయితే మనం కొంచెం రిమూవ్ చేద్దాం. ఆల్ట్ పట్టుకుని ఇదంతా ఈ ఏరియా అంతా కూడా మైనస్ అయితే చేసేద్దాం. ఈ వైట్ పార్టికల్స్ మనం తర్వాత నెక్స్ట్ కట్ చేసుకుందాం. కొన్ని మాన్యువల్గా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాంటి పార్టికల్స్ చిన్న చిన్నవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా అయితే ఈ సబ్జెక్ట్ సెలక్షన్ టూల్ అయితే చేసి ఉపయోగించి కటింగ్ అయితే చేయలేం. మనం బాగా జాగ్రత్తగా చేసుకోవాలి. దీనికి కూడా సేమ్ 1.8 1.9 ఫెదర్ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఇది కూడా సేమ్ కంట్రోల్ చేశాను. కాపీ తీసుకున్నాను. కాపీ తీసుకుని మళ్ళీ హెయిర్ డీటెయిల్స్ కోసం కింద లేయర్ నుంచి పెన్ టూల్ తీసుకుని మనం లూజ్ హెయిర్ వరకు ఇలా కటింగ్ అయితే వేసుకున్నాం. కటింగ్ వేసుకుని కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ జే ఇది ప్రెస్ చేసి ఈ పై 2 లేయర్లు కూడా లింక్ అయితే చేద్దాం. లింక్ చేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ తీసుకెళ్ళిపోదాం. మనకి ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడికైతే మనం దీన్ని అయితే తీసుకెళ్ళిపోదాం. మళ్ళీ ఈ పాప లేయర్లో 2 లేయర్స్ అయితే మనం తీసుకొచ్చాం కదా. ఈ బ్యాక్ హెయిర్ లేయర్ని మనం సెలెక్ట్ అయితే చేసుకుని మళ్ళీ కంట్రోల్ ఎల్ ప్రెస్ చేసి ఈ చివరన్న పెంటల్ తీసుకుని ఇక్కడ క్లిక్ చేసుకుని దాన్ని మల్టీప్లేలో అయితే పెడదాం. చూడండి మనకి హెయిర్ డీటెయిల్స్ అనేవి ఈజీగా అయితే రావడం జరిగిందనమాట. బ్రష్ టూల్ తీసుకుని ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కంపల్సరీ, అవి ఏంటంటే ఎరేజ్ అయితే చేసుకోవాలి మనం. చూడండి మనకి హెయిర్ డీటెయిల్స్ పాప అయితే పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈ పాప కొంచెం ఇమేజ్ని కొంచెం ఎడిట్ చేసుకుందాం. దీనికి నేను ఏం చేస్తానంటే స్కిన్ ఫైనర్ అయితే అప్లై చేస్తాను. స్కిన్ ఫైనర్ అయితే అప్లై చేసి స్కిన్ అది కొంచెం న్యాచురాలిటీగా రావడం కోసం స్కిన్ ఫైనర్ అప్లై చేసి కొంచెం మనం లైటింగ్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకున్నట్టయితే కనుక సరిపోద్ది, పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. ఓకే, స్కిన్ ఫైనర్ అయితే అప్లై చేస్తాను. కంట్రోల్ ఎల్ ప్రెస్ చేసి నేను కొంచెం లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేస్తాను. పాపవి కొంచెం లెవెల్స్ అడ్జస్ట్ చేసినట్టయితే మనకి సరిపోద్ది అనమాట. సార్ గమనించవచ్చు, మీకు ఏమన్నా సరిపోలేదు, మనకి డ్రెస్ లైటింగ్ కరెక్ట్గా సరిపోయింది, ఫేస్ ఒకటే కొంచెం గ్లో రావాలి అంటే కనుక క్యూబీ అయితే చేద్దాం. మనం క్యూబీ 2 కలిపి ఒకసారి ప్రెస్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ లేయర్ పెన్లో ఇది రెడ్ కలర్లో అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మనం బ్రష్ టూల్ తీసుకుని మనం ఫేస్కి తగ్గట్టుగా సైజ్ చిన్నది చేసుకుని ఈ విధంగా అయితే ఫేస్ ఒకదాన్ని సెలెక్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత క్యూ ప్రెస్ చేయాలి. క్యూ ప్రెస్ చేసిన తర్వాత షిఫ్ట్ కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తే అది కన్వర్ట్ అవుతుంది ఓన్లీ ఫేస్కి మాత్రమే. అప్పుడు మనం కంట్రోల్ ఎల్ ప్రెస్ చేసి కొంచెం లైటింగ్ అయితే మనం పెంచుకుందాం అమ్మాయి ఫేస్కి. చూడండి సరిపోద్ది. ఓకేనండి. నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ అయితే మనం అప్లై చేద్దాం. ఇది కూడా మనం స్కిన్ ఫైనర్ అయితే అప్లై చేసేద్దాం. స్కిన్ ఫైనర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఫేస్ అనేది కొంచెం చాలా రియాలిటీ అయితే రావడం జరుగుతుందండి, స్మూత్ కానీ. ఒకసారి ఇది పాప ఒరిజినల్ ఫేస్ ఒకసారి స్కిన్ ఫైనర్ అప్లై చేసిన తర్వాత ఒకసారి చూడండి మనకి పైన ఉన్న ఈ పార్టికల్స్ కొంచెం ఇదంతా కూడా పోయిందనమాట. పాప స్కిన్ అంతా కూడా స్మూత్గా అయితే రావడం జరిగింది. ఇది ఓకే ప్రెస్ చేస్తున్నాను నేను. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. స్కిన్ ఫైనర్ అయితే మనకి ఇక్కడ అప్లై అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. చూడండి పాప స్కిన్ అయితే ఇప్పుడు కొంచెం న్యాచురల్గా రియాలిటీగా ఉందన్నమాట, బాగుంది. అయితే కొంచెం లెవెల్స్ అయితే ఇది డార్క్నెస్ కొంచెం పెంచి తర్వాత ఇది కొంచెం హైలైట్ చేద్దాం. చూడండి బాగుంది. అలాగే పాప ఫేస్ని కూడా ఇంకొంచెం హైలైట్ అయితే చేద్దాం. మనం దానికి క్యూబీ అప్లై చేయాలన్నమాట. క్యూబీ అంటే చెప్పాను కదండి, మనకి ఇక్కడ క్యూబీ 2 కలిపి ఒకసారి ప్రెస్ చేయగానే ఇక్కడ లేయర్ పెన్లో రెడ్ అనేది రావాలి, రెడ్ మార్క్ అనేది మనకి. అలాగే ఇక్కడ బ్రష్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఈ విధంగా క్యూబీతో సెలెక్టింగ్ అయితే చేసుకోవాలి. పాప హ్యాండ్స్ కూడా సెలెక్ట్ చేద్దామండి, కొంచెం డార్క్గా కనిపిస్తున్నాయి.
సెలెక్ట్ చేసుకుని క్యూ ప్రెస్ చేసి షిఫ్ట్ కంట్రోల్ ఐ ప్రెస్ చేసి కంట్రోల్ ఎల్ లేబుల్స్ అయితే మనం కొంచెం హై చేద్దాం. ఓకే, సరిపోద్ది. అప్పుడు కంట్రోల్ డి చేస్తే అది డీసెలెక్టింగ్ అయితే అయిపోద్ది అనమాట. చూడండి 2 ఫొటోస్ అయితే మనం అటోటి ఇటోటి నీట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసాం అనమాట. ఈ పాపకి కింద కూడా కొంచెం లైట్గా షాడో అయితే ఇద్దామండి. పాప కింద లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకుని మనం షిఫ్ట్ కంట్రోల్ ఎన్ ద్వారా ఒక లేయర్ని తీసుకొని ఇక్కడ బ్రష్ టూల్తో కొంచెం బ్లాక్ అయితే యాడ్ చేద్దాం అనమాట. కొంచెం షాడో లాగా, అంతే సరిపోతుంది. ఈ విధంగా అయితే మనం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత సెంటర్లోనే వచ్చేసి మనకి ఇప్పుడు 2 ఫొటోస్ అటోటి ఇటోటి వేసాం కదండి. సెంటర్లో వచ్చేసి మనం కొంచెం క్లోజప్లు అయితే వేద్దాం. ఎందుకంటే పాప నుంచున్న ఫోటోలు వేసాం, అలాగే క్లోజప్లు కూడా వేసినట్టయితే ఫోటో ఫ్రేమ్ అనేది మనకి అద్భుతంగా వస్తుంది. ఫోటో ఫ్రేమ్ అవనండి, ఆల్బమ్ షీట్ అవనండి, ఏదైనా సరే. ఓకే అండి, మరి ఇదైతే నేను దానికోసం అయితే ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేశాను. ఈ ఫోటో నేను ఏం చేస్తానంటే సెలెక్టింగ్ చేస్తాను. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి నేనైతే దీన్ని కటింగ్ అయితే వేస్తాను అనమాట. లేటెస్ట్ వెర్షన్ ఫోటోషాప్ వచ్చిన తర్వాత కటింగ్ అనేది చాలా ఈజీ అయిపోయిందండి నాకైతే. చాలామంది ఇంకా కొంచెం దీని మీద ఎలా కటింగ్ వేయాలని తెలియక ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈజీ అండి, చాలా ఈజీగా అయితే మనం కటింగ్ అయితే వేసుకోవచ్చు. ఏంటంటే అది పర్ఫెక్ట్గా అయితే కటింగ్ చేయదు, మనం చెక్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా అయితే అవుట్పుట్ అయితే మనం తీసుకురావచ్చు అనమాట. ఈ 2 లేయర్ని లింక్ చేస్తున్నాను. లింక్ చేసి నేను మన ఎడిటింగ్ చేసే దాంట్లోకి అయితే ఇక్కడ తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చేసి ఈ 2 లేయర్ని కలిపి మనం కొంచెం కిందకైతే తీసుకొద్దాం. మనకి ఇక్కడ తీసుకొద్దాం. ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు కింద ఉన్న లేయర్ని అయితే మనం హెయిర్ రిమూవ్ చేయాలి కాబట్టి లూజ్ హెయిర్ కింద ఉన్న లేయర్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఎల్, ఇది మల్టీప్లేలో పెట్టేద్దాం. చూడండి మనకి హెయిర్ డీటెయిల్స్ అనేవి నీట్గా అయితే రావడం జరిగింది అనమాట. ఈ అక్కడక్కడ ఉన్న వైట్ అనేది కొంచెం ఇందాక చెప్పాను కదా ఎలా రిమూవ్ చేయాలనేది, మనం అలా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్తో మనం దీన్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. బాగా జూమ్ చేసుకుంటే మనకి బాగా వస్తుందండి. మనం జూమ్ చేయకుండా అయితే చేసినట్టయితే కనుక మిగతా పార్టికల్స్ అన్నీ కూడా మిస్ అయిపోతుంటాయి. జూమ్ చేసి బ్రష్ చిన్నది చేసుకుని ఆ సైజుకి మనం ఏ సైజు కట్ చేస్తున్నామో ఎరేజ్ చేస్తున్నామో ఆ సైజు తగ్గట్టుగా బ్రష్ మనం అడ్జస్ట్ చేసుకున్నట్టయితే నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట మనకి అవుట్పుట్. సరిపోద్దండి, మనకి ఈ మాత్రం ఉంటే సరిపోద్ది మనకి. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే స్కిన్ పైనర్ అప్లై చేసేద్దాం. స్కిన్ పైనర్ అయితే అప్లై చేసేసి కొంచెం లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసామంటే సరిపోద్ది అనమాట. మీకు ఈ టైప్ ఆఫ్ ఆల్బమ్ డిజైనింగ్ కానివ్వండి, ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, ఎటువంటి బ్యాకప్ కావాల్సిన సరే కింద నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. మీరు దాని నుంచి అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఎటువంటి బ్యాకప్ అయినా సరే మన దగ్గర అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. బ్రష్ టూల్ అయితే తీసుకుని మళ్ళీ నేను అమ్మాయి ఫేస్ని అయితే సెలెక్ట్ చేస్తాను అనమాట. లైటింగ్ అడ్జస్ట్మెంట్ కోసం ఫేస్ని సెలెక్ట్ చేసి కొంచెం లైటింగ్ అయితే ఇస్తాను అమ్మాయికి ఫేస్కి. ఓకే, సరిపోద్ది. ఇప్పుడు ఇంకొక ఫోటో తీసుకుందాం అండి. ఇంకొక ఫోటో మనకి ఇందులో తీసుకుందాం. ఈ లుక్ బాగుంది కాబట్టి ఇది తీసుకుందాం. సబ్జెక్ట్ సెలెక్షన్ చేస్తున్నాను, సేమ్ మెథడ్. మనం
ఫెదర్ ఇచ్చే ముందు పర్ఫెక్ట్గా సెలెక్టింగ్ అయిందా లేదని కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనం ఫెదర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. మీరు అందరూ అయితే షిఫ్ట్ F6 ప్రెస్ చేసి ఫెదర్ అనేది ఇస్తుంటారు. అలా కూడా ఇచ్చుకోవచ్చు ఫెదర్ అనేది షిఫ్ట్ F6 ప్రెస్ చేసి. నేనేంటంటే ఇక్కడ పైన సెలెక్ట్లోకి వెళ్తే సెలెక్ట్ మాస్క్ ఉంటుంది. నేను దీని ద్వారా అయితే ఫెదర్ అయితే ఇస్తాను అనమాట. దీన్ని ఇప్పుడు Ctrl J అయితే చేశాను. అలాగే కింద ఉన్న లేయర్ని పెన్ టూల్ ద్వారా లూజ్ హెయిర్ అయితే తీసుకుంటున్నాను. ఈ రెండు లింక్ చేసేసి ఇక్కడికి అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం క్లోజప్ ఫేస్ ఒకటి కనిపించేటట్టు కొంచెం క్లోజప్ అయితే తీసుకుందాం. ఈ వైట్ బార్డర్ అనేది కొంచెం కింద దించుకుందాం అండి, అమ్మాయి బాగా కనిపించేటట్టు. దీన్ని కూడా కొంచెం కింద దించుకుందాం. ఇప్పుడు మనం ఇది ఏం చేద్దామంటే హెయిర్ జెల్స్ ఇవి రిమూవ్ చేసేద్దాం. Ctrl L ప్రెస్ చేశాను. ఈ పెన్ టూల్ తీసుకొని దీన్ని మల్టీప్లేలో అయితే పెట్టేస్తున్నాను. మనకి హెయిర్ డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు ఎరేజర్ టూల్ తీసుకుని పక్కన చూసారా చిన్న చిన్న పార్టికల్స్ అయితే మిస్ అయిపోయినాయి. ఇవైతే ఈ విధంగా ఎరేజ్ చేసుకున్నట్టయితే ఎరేజ్ టూల్తో సరిపోద్ది. మనకి చాలా ఈజీగా హెయిర్ డీటెయిల్స్ అనేవి రిమూవ్ చేసి నీట్గా అయితే మనం ఎడిటింగ్ అయితే చూపించవచ్చు అనమాట. చూసారు కదండి పాప ఫోటో ఎంత నీట్గా అయితే కనిపిస్తుంది. అప్పుడు మనకి దీనికి కూడా మనం స్కిన్ ఫైనర్ అయితే అప్లై చేసేసి కొంచెం లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసేద్దాం. స్కిన్ ఫైనర్ అప్లై చేసాం కదా, కొంచెం కంట్రోల్స్ అయితే లెవెల్ చేద్దాం. అలాగే మళ్ళీ క్యూబీ అయితే వేద్దాం పాప ఫేస్కి. ఆల్బమ్ చేసేటప్పుడు ఈ క్యూబీ అనేది ప్రతి ఫొటోస్కి కూడా మనం యూజ్ చేయాలండి. ఎందుకంటే మనకి ఎక్కడన్నా డార్క్గా ఉన్నట్టు స్కిన్ అనిపిస్తే కనుక ఈ క్యూబీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి దాన్ని ఆ పర్ఫెక్ట్ ఆ స్కిన్ మాత్రమే కొంచెం లైటింగ్ అయితే మనం పెంచుకోవచ్చు అనమాట. చూడండి లైటింగ్ పెంచాను, పాప స్కిన్ అయితే ఇప్పుడు ఎంత బ్యూటీగా అయితే ఉందో ఒకసారి గమనించవచ్చు మీరు. చూడండి మనం ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ అయితే రెడీ చేసాం అనమాట. అయితే ఇప్పుడు ఈ పాప సేమ్ డ్రెస్సెస్ పక్కన అయిపోయినాయి కదా, అయితే ఈ పాపని ఇటు తీసుకొచ్చి ఈ ఫోటోని ఇటు తీసుకొద్దాం. ఈ ఫోటోని ఇలా తీసుకొచ్చి ఈ ఫోటోని ఇలా తీసుకురావడం వల్ల చూడండి ఒక బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్ అయితే మనం రెడీ చేసాం అనమాట. ఓకే మరి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేద్దాం. బాగా లెంత్ వచ్చేసింది. మీరు మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక ఈ టైప్ ఆఫ్ మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ ఎడిటింగ్ మీరు చేస్తారనేది నాకు కామెంట్ చేస్తే నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఓకే మరి ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.